హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాష బ్లాగ్స్ 96. అయితే షాప్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడే పేన్ అయితే చేస్తున్నారు. పేన్ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, పేన్ అయితే రెడీ అయింది. చూడండి ఎలా మడతలు ఎలా ఉంది చూడండి. మడత కాజా అంటారు దీన్ని, పేని అంటాం మేము. ఇదిగోండి ఇలా చేయాలి. పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసాము. బత్తాయి నీళ్ళు ఇలా సాదుకోవాలి. పిండి కలిపింది సాదుకొని కరెక్ట్ సైజులో సాదుకోవాలి. అటు ఇటు స్క్వేర్ లేకుండా సాదుకొని అందులో ఆయిల్ పోయాలి. పోసి పిండి అయితే చల్లాలి. చల్లి అలా రోల్ చుడుతూ ఉండాలి ఫుల్గా. ఈ పిండి మొత్తం అయిపోయే వరకు అలాగే చేస్తా లాస్ట్గా అయితే అది అయిపోయినాక కట్ చేయాలి. పీసెస్ లాగా ఇలా వస్తుంది కట్ చేస్తే. అదిగోండి, ఈ పిండి ఎలా కలపాలంటే ఒక పడి మైదా తీసుకొని వాటర్ ఆయిల్ దానికి సరిపడా వేసుకొని కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. గోధుమ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. బాగా మెత్తగా అయిపోద్ది. నానాక ఇలా ముద్ద పెట్టేసి అట్లా చేయాలి. సాదాలి, పల్చగా సాదుకోవాలి. సాదుతా దాని మీద ఆయిల్ పూస్తా కొద్ది పిండి చల్లుతా చుట్టేయాలి రోల్ లాగా బాగా. చూడండి అలా సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఆయిల్ పూసుకోవాలి లాస్ట్ వరకు. అలాగే అది ఊడకుండా లాస్ట్లో బాగా ఒత్తుకోవాలి. అలా చేయాలి. ఇది ఊడకుండా అయితే లాస్ట్లో వాటర్ పోయాలి. మైదా కదా, వాటర్ పోస్తే అతుక్కుపోద్ది బాగా. ఊడకుండా, లేకుంటే ఆయిల్ వేసినప్పుడు ఊడిపోతాయి ముక్కలు. అందుకనేసి అలా చేయాలి లాస్ట్లో అయితే. మానవా ఇదిగోండి ఎలా చేసుకోవాలి. లాస్ట్ ఫ్లోర్ బాగా తుడిచామండి, మళ్ళీ తుడచలేదు అనుకోండి. బాగా తుడిచి కింద చేస్తేనే బాగా కంఫర్ట్గా వచ్చింది. ఇది పైన చేయలేము, లేకుంటే పైన బల్ల ఉంటే బల్ల మీద చేసుకోవచ్చు. అదిగోండి ఎలా సైజులు వేసుకోవాలి, కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలు అట్లా ఒత్తాలి. బాగా దీని మీద ఏలు పెట్టి ఒత్తేయాలి, ఊడకుండా ఉండటానికి. ఇది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అట్లా ఒత్తితే. ఒత్తి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను. ఇదిగోండి అట్లా ముద్ద ఇట్లా చేసుకోవాలి. చేసుకొని అట్లా సైజ్ చేస్తే కానీ ఇట్లా పేనీలు తయారు కాలేదు. ఇంకో ముద్ద ఉంది, ఒక్కటి చేశాక ఇంకా పొయ్యి మీద అయితే వదలాలి ఆయిల్ పెట్టేసి. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలాగా ఇదిగోండి పాకం అయితే పెట్టాము, రెడీ అయింది చూడండి పాకము. పాకం అయితే రెడీ అయింది. ఒక పక్క ఆయిల్ అయితే పెట్టేసాము. ఆయిల్ కాగాక తేనె అయితే వదలాలి. ఇందులో వదిలి దీని పాకంలో వేయాలి. పాకం అంటే చిక్కటి పాకం కాదు, నీళ్ళ పాకం. ఇదిగోండి ఆయిల్ అయితే ఇలా కాగాలి, లైట్గా గోరువెచ్చగా. ఇప్పుడు వదిలేయాలి ఇవన్నీ ఆయిల్లో. పోటీ ఇదిగోండి ఇలా పైకి వచ్చాక ఫుల్ మంట పెట్టేయాలి. ఇంకా సన్న మంట మీద వదిలాం కదా, వచ్చి ఫుల్ మంట పెట్టేసేయాలి. లేక బాగా ఎర్రగయ్యాక తీసి ఆయిల్లో వేయాలి. ఇదిగోండి రెడీ అయ్యి చూడండి పేని అయితే. అది తీసి పాకంలో వేయాలి ఈ కలర్ వచ్చాక. ఒక 5 నిమిషాలు పాకం తాగాకైతే పేని తీసేయాలి. అంతేనండి, పేన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.